మా నారాయణపేట నియోజకవర్గం అంటే ఎప్పుడైనా గుర్తొచ్చేది వెనుకబడ్డ ప్రాంతం, ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మా నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున, రైతు మిత్రుల తరపున ఈరోజు మాకు పండగ లాగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు జియో 69 ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 2945 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికోసమని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మరియు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. దీనికోసం ఇప్పుడు దాకా మా రైతులు చాలా కష్టపడ్డారు. ఈరోజు మాకైతే పండగలాగా ఉంది అధ్యక్ష. మా నియోజకవర్గంకి వెళ్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏదైతే 1,00,000 ఎకరాలకి నీళ్ళు అనేది, మాకు సాగునీరు అనేది రాబోతుంది. ఎందుకంటే వలసలు జిల్లాగా మారిందని చెప్పి ఇంతకుముందు కూడా అన్నారు. అవే వలసలు తగ్గి మళ్ళీ తిరిగి అదే వలసలు పోయిన వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ భూముల్లో వాళ్ళ పంట పొలాలను కోసమని పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. దీంతో పాటు రెండే సమస్యలు అధ్యక్ష. మా దాంట్లో ఉన్నది ఏంటంటే మెయిన్గా నారాయణపేట్ అంటే గుర్తొచ్చేది చేనేత రంగం అధ్యక్ష. చేనేత రంగంని కూడా నారాయణపేట్గా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని నారాయణపేట నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఉపాధి కోసమని ఒక టెక్స్టైల్ పార్క్ని మంజూరు చేయాలని మా మనవి అధ్యక్ష. దీంతో పాటు చాలా ఉన్నాయి అధ్యక్ష సమస్యలు. ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పించాలని దానికోసమని ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మాకు అక్కడ ఉన్న యువకులు అన్ఎంప్లాయ్మెంట్గా చాలామంది ఉన్నారు అధ్యక్ష, వారికి కూడా ఉపాధి అందుతుందని తెలియజేసుకుంటూ, దీంతో పాటు చివరిగా నేను డాక్టర్ కాబట్టి అధ్యక్ష ఒకటే, అక్కడ మాకు స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది అధ్యక్ష. మాకు ఈ ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి ఆడ స్టాఫ్ అనేది సరిగ్గా ఉండదు. మా పిహెచ్సిలు సిహెచ్సిలు ప్రతి ఒక్క ప్లేస్లో కూడా స్టాఫ్ చాలా తక్కువ ఉంది అధ్యక్ష. ఆ స్టాఫ్ కోసమని కూడా మా హెల్త్ మినిస్టర్ వర్యులని దామోదర్ రాజనరసింహ గారిని మరొకసారి కోరడం జరుగుతుంది. ఏదైతే స్టాఫ్ అనేది కూడా పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కు 11,130 కోట్లు ఇచ్చినాం సార్. ఇది 2014 to 23 లెక్కలే చెప్తా ఉన్నా సార్. నేను ఎస్సీ సప్లాన్కి 92,640 కోట్లు ఇచ్చినాం సార్. ఎస్టీ సప్లాన్కి 43,936 crores ఇచ్చినాం సార్. మైనారిటీ వెల్ఫేర్కి 10,000 కోట్లు ఇచ్చినాం సార్. రైతు బంధుకి 65,910 కోట్లు ఇచ్చినాం సార్. రైతు బీమాకి 5,383 కోట్లు ఇచ్చినాం సార్. రైతు రుణమాఫీకి 25,000 కోట్లు ఇచ్చినాం సార్. మిషన్ కాకతీయ 46,531 చెరువులు రిపేర్ చేసుకోవడానికి 5,000 కోట్లు ఇచ్చినాం సార్. భారీ మధ్య తరహా ప్రాజెక్టులపై 1,55,000 కోట్లు ఖర్చు పెట్టినాం సార్. అదేవిధంగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి 39,321 కోట్లు ఇచ్చినాం సార్. అట్లానే హైదరాబాద్ నగరం పలు కార్యక్రమాలకు 50,000 కోట్లు ఇచ్చినాం సార్. దాంతోపాటు రైతన్నలను ఆదుకోవడానికి 1,09,000 కోట్ల ధాన్య సేకరణ చేసినాం సార్. ఈ రైతు బంధుకు 72,000 కోట్లు ఇచ్చినాం. మరి ఇవన్నీ లెక్క కడితే సార్ వచ్చేటటువంటి అమౌంట్ 7,07,186 కోట్లు సార్. తెచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా డైరెక్ట్గా ప్రజల జేబులకు పోయింది తప్పితే ఎక్కడికి పోలేదు సార్. సార్ ఇవాళ జీవన్ రెడ్డి గారిని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సార్. సార్ లెట్ మీ కంప్లీట్ సార్. ఇట్లా మినిస్టర్ ఒక నిమిషం కంప్లీట్ అయ్యి కంక్లూడ్ చేస్తున్నారు, తర్వాత మీరు కంక్లూడ్ చేయండి అమ్మా. సార్ ఒక మీ ద్వారా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను సార్. 2014 నుంచి 23 వరకు ఏం చేసినామో మేము ఇస్తాం సార్, పేపర్స్ మీరే ఇవ్వండి, చర్చ పెట్టండి సార్. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చ పెట్టండి సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని మేము నింద చేస్తలేం, టైం ఇస్తున్నాం మీకు 100 రోజులు. తప్పులు చేస్తారు ఎట్లాగో ఆ తర్వాత అడుగుతాం. కానీ 2004 to 14 వాట్ డిడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ డూ? యూ కమ్ ఆన్ ద ఫ్లోర్ సార్, సెపరేట్ చర్చ అధ్యక్ష. 4 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా సార్. వాళ్ళు గవర్నమెంట్ అడుగుతున్నారా? కాదు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నా సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కేటాయింపులే అడుగుతున్నాం సార్ మేము. మీరు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష దయచేసి పాలించింది ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయేది
ఇక మరి సార్ మరి ఏదో ఒక కొలమానం ఉండాలి కదా సార్. ఇప్పుడు అడుగుతానేమో ఇప్పుడే అధికారంలోకి వచ్చినామంటా ఉన్నారు. ఏదో ఒక కొలమానం ఉండాల్సిందే కదా సార్. తెలంగాణ అధ్యక్ష ఇంకొక చిన్న అధ్యక్ష కంక్లూడ్ చేస్తా ఉన్నా సార్. కంక్లూడ్ చేస్తా ఉన్నాం సార్. అధ్యక్ష బచావత్ ట్రిబ్యునల్ మీద జీవన్ రెడ్డి గారు మాట్లాడినారు సార్. జీవన్ రెడ్డి సార్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే. బచావత్ ట్రిబ్యునల్ 20 ఏళ్ళు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 20 ఏళ్ళు కేటాయింపులు చేయని పాపం ఎవరిది సార్? మీదే కదా. దాన్ని తీసుకొచ్చి మా మెడకు చూడితే ఎట్లా సార్? కేఆర్ఎంబికి మొత్తం ప్రాజెక్టులు అప్పచెప్పి అడ్డగోలుగా వీళ్ళు దొరికిపోయినారు కాబట్టి దాన్ని ఇచ్చేయడానికే మీరు మాట్లాడుతూ ఉన్నారు సార్. సార్ జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశంలో ఇంకొక దానికి నేను తీవ్రంగా అభ్యంతరం చెప్తా ఉన్నాను సార్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అట్లానే కాళేశ్వరంలో ఇంజనీర్లు తప్పిదం చేసినారు, వాళ్ళని ఉరిదీయాలని చెప్పినారు సార్. ఇది అన్యాయం సార్. ప్రజాప్రతినిధులుగా ఒక డెమోక్రసీలో ఉరిదీయాలనేటటువంటి మాట తప్పు సార్. దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా, అవకాశం ఉంటే మీరు రికార్డులు సవరించవలసిందిగా మీకు కోరుతా ఉన్నాను సార్. అది కోరుతూనే ఒక మాట అడుగుతా ఉన్నాను సార్. ఇంజనీర్లు తప్పు చేస్తే వాళ్ళని ఉరిదీయాలంటారు సార్. 30-40 ఏళ్ళు ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ పార్టీని మరి అట్లంటే ఎన్నిసార్లు ఉరిదీయాలి సార్? అది అవసరం డెఫినెట్గా సార్. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని అంటాం కదా సార్. అదేవిధంగా సార్ కేసీఆర్ గారిని కరెంటు గురించి మాట్లాడుతూ అనేక మాటలు అన్నారు సార్ జీవన్ రెడ్డి గారిని. నేనేమంటున్నా సార్ అంటే చరిత్ర అక్కర్లేదు సార్. నిజంగానే ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని తిట్టడం మానేసి ఒక్క నిమిషం కరెంట్ పోకుండా కరెంట్ ఇవ్వండి సార్, ఒప్పుకుంటాం. ఇప్పటికి 2 నెలల నుంచి అయితే అన్ని దగ్గరలో పోతుంది సార్. ఊర్లలో మరీ భయంకరమైన పరిస్థితి ఉంది సార్. అల్టిమేట్గా నా రిక్వెస్ట్ ఒకటే సార్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చెప్పి వచ్చినట్టు చేసి వచ్చినటువంటి వాగ్దానాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి సార్. అన్ఫార్చునేట్లీ ఆ స్పిరిట్ ఈ బడ్జెట్లో లోపించింది. అన్ఫార్చునేట్లీ ఆ ఫండ్స్ ఈ బడ్జెట్లో లోపించినాయి. మరి దాన్ని సవరించుకొని ఇక ముందన్న ప్రజల యొక్క మద్దతు చేకూరేటట్టుగా చేయాలని కోరుతూ, మరి చివరిగా సార్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,75,000 కోట్ల పైచిలుకుతో ప్రవేశపెట్టినారు సార్. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,00,000 కోట్లు కూడా లేదు సార్ బడ్జెట్. ఇవాళ మీరు 2,75,000 కోట్లతోని బడ్జెట్ పెట్టిరంటే అది కేవలం కేసీఆర్ గారి దీక్ష దక్షతతోని బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలసీలతోనే వచ్చిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కరెంట్ పోకుండా కరెంట్ ఇవ్వండి సార్, ఒప్పుకుంటాం. ఇప్పటికి 2 నెలల నుంచి అయితే అన్ని దగ్గరలో పోతుంది సార్. ఊర్లలో మరీ భయంకరమైన పరిస్థితి ఉంది సార్. అల్టిమేట్గా నా రిక్వెస్ట్ ఒకటే సార్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చెప్పి వచ్చినట్టు చేసి వచ్చినటువంటి వాగ్దానాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి సార్. అన్ఫార్చునేట్లీ ఆ స్పిరిట్ ఈ బడ్జెట్లో లోపించింది. అన్ఫార్చునేట్లీ ఆ ఫండ్స్ ఈ బడ్జెట్లో లోపించినాయి. మరి దాన్ని సవరించుకొని ఇక ముందన్న ప్రజల యొక్క మద్దతు చేకూరేటట్టుగా చేయాలని కోరుతూ, మరి చివరిగా సార్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,75,000 కోట్ల పైచిలుకుతో ప్రవేశపెట్టినారు సార్. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,00,000 కోట్లు కూడా లేదు సార్ బడ్జెట్. ఇవాళ మీరు 2,75,000 కోట్లతోని బడ్జెట్ పెట్టిరంటే అది కేవలం కేసీఆర్ గారి దీక్ష దక్షతతోని బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలసీలతోనే వచ్చిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.